హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 13 అధ్యాయాన్ని ముగించుకొని 14 అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నాం. సో 13 అధ్యాయంలో ముఖ్యంగా మనం వరాహ అవతారం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే స్వయంభూమనుకి ఆదేశాలు వచ్చినాయి, వెళ్ళి సంతానాన్ని ఉత్పత్తి చేయమని చెప్పి. కానీ ఆ సమయాన్ని చూసే భూమి తన యథార్థ స్థానంలో లేదు. భూమి అది సముద్రంలో మునిగిపోయి ఉన్నది. సో దాన్ని ఏదో ఒక విధంగా మరి దాని యథార్థ స్థానంలో పెట్టమని చెప్పి స్వయంభూమను బ్రహ్మను వేడుకోక బ్రహ్మ చింతిస్తూ ఉన్నాడు, ఎలా చేయాలి ఇది, భగవంతుడు దయ లేకపోతే లేదా భగవంతుడి శక్తి లేకపోతే మనం ఎలా చేయగలం దీన్ని. అప్పుడు ఆయనలోంచి ఆ, వచ్చినటువంటి రూపము వరాహ రూపం. ఫస్ట్ చిన్నదిగా ఉండింది, తర్వాత బాగా పెద్ద సైజు పెరిగింది. అప్పుడు ఆయన హుంకరిస్తూ ఆయన ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ముఖ్యంగా అక్కడ శ్వేత వరాహ రూపంలో వెళ్ళి ఒక భూమిని పైకి తీసుకొచ్చినప్పుడు నీల వరాహం కింద మారింది. అంటే రెండు సెపరేట్ మన్వంతరాల్లో, రెండు సెపరేట్ రంగుల్లో భగవంతుడు అవతరించాడు. అయితే మైత్రేయుడు ఏం చేశాడు అంటే రెండింటిని క్లబ్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే రెండు వరాహ అవతారాలు సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా రెండింటిని ఒకే దగ్గర ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అలా చేసే క్రమంలో ఆ ఋషులు మునులు ఎంత స్తుతించారు అనమాట. భగవంతుని స్తుతించి ఆయన శరీరం వేద మంత్రాలను వేదాలతో పోల్చారు. ఆయన ఇలా నీళ్ళని జలధరించినప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ పై లోకాలు ఉన్నటువంటి వాసులు ఎవరికి ఉన్నారు, జనలోకం, తపస్సులు, తపలోకం, సత్యలోకంలో ఉన్నటువంటి మునులు ఋషులు వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళందరూ కూడా పవిత్రం అయిపోయారు. సో ఆ విధంగా వాళ్ళు స్తుతించిన తర్వాత సో భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించి ఆయన తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అండ్ చివరిలో మనకి ఫల ఫలశ్రుతి కూడా ఇచ్చారనమాట. అంటే ఎవరైతే ఈ యొక్క కథని, ఈ లీలను వింటారో వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. వాళ్ళ భవబంధాలన్నీ కూడా నాశనం అవుతాయి. వాళ్ళు వైకుంఠానికి తన ధామంలో చోటిస్తాడంట భగవంతుడు. కాబట్టి ఎవరైతే మనం విన్నామో, అయితే వింటారో, తర్వాత రికార్డింగ్ చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా ధామానికి భగవంతుడే స్వయంగా తీసుకెళ్తాడు, తన ధామాలు చోటిస్తాడంట. సో అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం 14 అధ్యాయాన్ని ప్రవేశిస్తాం. సో విదురుడు ఇప్పటి వరకు విన్నటువంటి లీలను విన్నటువంటి విదురుడు మళ్ళీ మైత్రేయుడితో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏంటది అని అంటే, అసలు ఈ నీల వరాహం గురించి కొద్దిగా నాకు వివరించండి అని చెప్పి ఆ, ఆయన ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు. సో ఏంటా విచారణ, ఏం ప్రశ్నలు వేశాడు అని ఇప్పుడు చూద్దాం మనం. వరాహుడి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు అని వివరించారు. ఆ యుద్ధానికి గల కారణం ఏంటి? సో యుద్ధానికి గల ఎందుకు అసలు వాళ్ళ ఫస్ట్ ఆల్ వాళ్ళ మధ్యలో ఎందుకు ఆ యుద్ధం వచ్చింది, లేదా హిరణ్యాక్షుని చంపాల్సిన అవసరం భగవంతుడికి ఎందుకు వచ్చింది, ఏంటి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? సో మీరు డైరెక్ట్ గా స్వయంభూమను భూమి సరైన స్థానంలో లేక అది సముద్రంలో మునిగిపోయిందని చెప్పిన వెంటనే ఈ రూపం రావడానికి గల కారణం ఏంటి? ఈ రూపం హిరణ్యాక్షుని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇదంతా? అసలు ఎందుకు మొదలైంది ఇదంతా? గల కారణాలు ఏంటి? సో మీరు వివరించిన ఆ లీల నా మనసుని తృప్తిపరచలేకపోయింది. భగవంతుడు వరాహుడి అవతారం ఇంకొంచెం వివరణ ఇవ్వాల్సిందిగా మనం, అంటే ఇంకొంచెం కారణాలు చెప్తూ దానికి అలా వివరణ ఇవ్వండి. అంటే జస్ట్ మీరు వచ్చారు, భగవంతుడు ఆవిర్భవించాడు, హిరణ్యాక్షుని చంపేశాడు, భూమిని కాపాడాడు అంటే జస్ట్ దాంతో అంతవరకు మీరు చెప్పినప్పుడు నాకు తృప్తికరంగా లేదు. సో నా మనసు ఇంకా భగవంతుడి యొక్క లీలని లోతుగా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇంకొంచెం వివరణ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు అనమాట. విదురుడు మైత్రేయుని వేడుకుంటాడు. సో భక్తుల లక్షణాలు ఏంటి అని అంటే భగవంతుని గురించి ఎంత విన్నా కూడా తృప్తి చెందరు అన్నమాట.
ఇంకా 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 వినాలనేటువంటి ఆతృత ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ, భౌతిక వస్తువుల గురించి మాట్లాడడం వల్ల లేదా భౌతిక భౌతిక కార్యకలాపాలు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం పొందకపోగా ఇంకా మన టైం అంతా వేస్ట్ అయిపోతాం. అవి వినడం వల్ల దీన్నే మనం హృదయ సామర్థ్యం మనం ప్రజల్ప అనే పదాన్ని వాడుతున్నాం. ప్రజల్ప అంటే అనవసరమైన విషయాలు మాట్లాడడం, ఉపయోగకరమైనటువంటి ఏ మాటలు ఉండవు అక్కడ. ఏ విధంగా మనకు ఉపయోగపడం లేదు. కేవలం 10 మంది గురించి మనం నిందించడం లేదా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళ గురించి చర్చోపచర్చలు చేసుకుంటూ మన గురించి మనం ఏమాత్రం ఆలోచించకుండా అలా జీవితాన్ని గడిపేయడం. దీనివల్ల మనకి ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేకుండా, అదే మనం భగవద్గీత లీలలో మనం వినంగా వినంగా భగవుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో కృష్ణుడు అన్నాడు, జన్మ కర్మేచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామే సత్. ఎవరైతే నా లీలల్ని తత్వంతో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తారు అంటే పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. సో భక్తుడు దానికోసం వినడం లేదు, మన ప్రయోజనం పొందాలి అని. కానీ భగవుడి యొక్క లీలలు వినే కొద్ది అతను అతని ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఆ రుచిని అతను ఆస్వాదిస్తున్నాడు అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ విదురుడు నాకు కొంచెం వివరణ ఇవ్వండి దయచేసి, కట్టే కొట్టే తెచ్చే అని కాకుండా ఎలా పూర్తి లేలని నాకు వివరించని చెప్పాడు. సో విదురుడిని మెచ్చుకుంటున్నాడు మైత్రేయుడు 5వ శ్లోకం నుంచి 7వ శ్లోకం మధ్యలో. సో నిజమైన భక్తుడు భగవంతుడి లీలను విచారిస్తాడు, ఎందుకంటే ఆ అంశాలు మోక్షానికి దారితీస్తాయి. నిజమైన భక్తుడు ఏం చేస్తాడు, భగవాన్ లీలని ఇంకా ఇంకా లోతుగా తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, వివరించమని అడుగుతాడు, ఇంకా తన సందేహాలు తీర్చుకుంటూ ఉంటాడు. అండ్ ఎందుకంటే అలా మన సమయం అంతా కూడా భగవాన్ యొక్క స్మరణలో గడిచిపోవడం వల్ల అంతిమంగా మనం మోక్షానికి దారితీస్తాయి అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే మనసులో అంతిమంగా ఎవరి గురించి మనం ఆలోచిస్తామో మనం అటువైపు వెళ్తాం. అంతకాలేచ మామేవ స్మరణత్వ కలేవరం యా ప్రయాతి సామద్భావం యాది నా తత్ర సంశయ. సో అంతిమ కాలంలో నన్నే స్మరించువాడు అంతిమంగా నన్ను చేరుకుంటాడు, నా భావాన్ని చేరుకుంటాడు. సో ఎంత మనం విచారణ చేసి, ఎంత మనం వివరణ అడిగి, ఎంత మనం దాన్ని తలుచుకుంటూ 10 మందికి చెప్తూ ఉంటామో మన స్మరణలో భగవంతుడు అంత ఎక్కువ ఆయన స్మరణలో ఉంటాడు. అది మరణం ఎప్పుడైనా రావచ్చు. మనం అప్పుడు ఎప్పుడైనా వస్తున్నప్పుడు మరణం ఎప్పుడైనా నేను రెడీగానే ఉంటాను అన్నమాట. అందుకే భక్తుడు ఎప్పుడు కోరుకోడు నేను పలానా టైంలో చచ్చిపోవాలి, ఇంకా కొంతకాలం బతకాలి అని కోరుకోడు. ఎప్పుడు రెడీగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే తనకి దేని మీద ఆసక్తి లేదు, ఎవరి మీద తన ఏం ఆధారపడలేదు, కేవలం భగవంతుని మీద తప్ప. కాబట్టి ఎప్పటికైనా సరే భగవంతుడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆతృతలో రెడీగా ఉంటాడు. కాబట్టి సో మరణం ఎప్పుడు వచ్చినా సరే తాను ఏ మాత్రం పట్టించుకోడు. ఎందుకంటే ఆల్రెడీ అతను రసాస్వాదంలో ఉన్నాడు, లీలా రసాస్వాదంలో ఉన్నాడు. కాబట్టి మనం కానీ గమనిస్తే కనుక నిజమైనటువంటి భక్తుడు లీలల్ని విచారిస్తాడు. మనం కానీ గమనిస్తే నారుడు లాంటి వాళ్ళు, ధ్రువుడు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క స్మరణలో ఉంటూ వాళ్ళ పాదాలని మరణంపై మోపి ధామం వెళ్ళారు. అంటే వాళ్ళు మరణంపై అంటే యమధర్మరాజును కూడా వాళ్ళ వాళ్ళని ఏం చేయలేకపోయాడు. వాళ్ళు వైకుంఠ ధామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం దేనివల్ల, కేవలం లీలల్ని వినడమో, లీలల్ని వివరించడమో, స్మరించడమో, వీటి ద్వారానే అనేక మంది భక్తులు గతంలో. సో ఈవెన్ కృష్ణుడు కూడా అంటాడు 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో, ఎవరైతే నన్ను నేను కర్మల్లో బందీ అవ్వను లేదా కర్మలు నా మీద ఎటువంటి ప్రభావం చూపవు అని తెలిసినటువంటి అనేక మంది ఋషులు మునులు కూడా నేను కర్మలకు అతీతమైన వాడిని తెలుసుకొని వాళ్ళు నా ఆదేశాలను పాటించడం కారణంగా వాళ్ళు కూడా కర్మల నుంచి బయటకు వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, నేను కర్మలకి బందీ అయ్యేవాడిని కాదు,
కర్మల ప్రభావానికి నేను లోనయ్యేవాడిని కాదు. నేను కర్మలకు అతీతమైన వాడిని అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ కర్మలకు అతీతం అయిపోయారు. ఎప్పుడు వాళ్ళు నాకు సేవ చేయడం వల్ల లేదా నా ఆదేశాలు పాటించడం వల్ల వాళ్ళందరూ కూడా నా ఆదేశాలు పాటించడం వల్ల వాళ్ళు కూడా కర్మలకు అతీతంగా వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు కూడా నా ధామానికి చేరుకునేశారు. కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నువ్వు కూడా వారి అడుగుజాడల్లో నువ్వు కూడా నడవాలి. అంటే వాళ్ళ అడుగుజాడలు నడవాలంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు ఆదేశాలను పాటిస్తే నువ్వు కూడా కర్మల నుంచి నువ్వు బయటికి రాగలవు. బట్ నేను నీకు చెప్తున్నాను కదా యుద్ధం చేయమని చెప్పి. కాబట్టి దయచేసి నువ్వు యుద్ధం చేయి. వాళ్ళలాగే నువ్వు కూడా కర్మలకు అతీతంగా వెళ్ళిపో. దాని నుంచి శాశ్వత నుంచి బయటపడిపో. సో నారద, ధ్రువ, ప్రహ్లాద, ఇంకా భాగవతం అంతా ఇటువంటి భక్తులతో నిండిపోయి ఉంది. వాళ్ళందరూ కూడా మరణంపై వాళ్ళ పాదాలు మోపారు. మరణం వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. మరణం వాళ్ళని భయపెట్టలేకపోయింది. మరణం వాళ్ళని ఆ, ఆందోళన చెందనీయకుండా చేయలేకపోయింది. పెట్టలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం భగవత్ చింతనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ధామానికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవతలు ఒకసారి ఆ, అప్పుడు మైత్రుడు ఏమన్నాడు, ఇదే విషయాన్ని దేవతలు ఒకసారి ఆ యుద్ధ చరిత్ర గురించి వివరించమని చెప్పి బ్రహ్మకి అడిగారు అనమాట దేవతలు. అంటే హిరణ్యాక్షుడు ఎలా చంపబడ్డాడు భగవంతుడి చేతిలో, లేదా భగవంతుడి వరాహుడు రూపం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. సో ఇలాంటి ప్రశ్నలు దేవతలు బ్రహ్మను ఒక సందర్భంలో అడిగినప్పుడు సో బ్రహ్మ స్వయంగా వివరించాడు అనమాట ఆ దేవతలకి. ఆ యొక్క సంవాదాన్ని మైత్రేయుడు ఇప్పుడు మన విదురుడు చెప్పడం అనమాట. నువ్వు అడిగిన ప్రశ్నే ఒకప్పుడు దేవతలు బ్రహ్మను అడిగారు. సో వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సంవాదంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేను వివరిస్తాను అంటన్నమాట. అంటే మళ్ళీ చూడండి ఇక్కడ గతంలో తాను పరంపరానుగతంగా విన్నటువంటి ఈ లీలనే సేమ్ టు సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప తన సొంత కల్పితాలు ఏమీ లేవు అక్కడ. తను ఏం క్రెడిట్ తీసుకోవట్లేదు. చూసావా, నాకు ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదు. ఆల్రెడీ బ్రహ్మ స్వయంగా ఇది వివరించారు దేవతలకి. నేను దాన్నే ఉన్నట్టుగా నీకు చెప్తున్నాను అంటే. కాబట్టి భక్తిలో మనం ఏదో కొత్తగా ఏది సృష్టించేదే లేదు, కొత్తగా మనం ఏదో తయారు చేసేది ఏం లేదు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నించడమే. మనము ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుతున్నట్టు, ఈ గురు పరంపరకి మనం గౌరవించడం అంటే ఉన్నట్టుగా మనం చెప్పడమే. మనం ఏవి కూడా కల్పించాల్సిన అవసరం లేదు. ఇంకోరు ఎవరో మెప్పు పొందడానికి మనం శృతికి మించిన భజన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సిందంతా కూడా ఒకటే అన్నమాట. ఉన్నట్టుగా వేదం చెప్పడానికి ప్రయత్నించండి. ఎస్, వివరణలో భాగంగా మనం ఆ, కొన్ని ఉదాహరణలు మన అనుభవాలు జోడించవచ్చు దానికి దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, అవి నిజమని చెప్పడానికి మనం అనేక రెఫరెన్సెస్ మనం తీసుకోవచ్చు. కానీ దాంట్లో ఉన్నటువంటి సూత్రాలను మాత్రం మనం మార్చలేము. సో ఇప్పుడు అంటే ఈ లీల ఇలా మొదలైంది అనమాట. సో దీంతో స్టార్ట్ అయింది ఒక సందర్భం, ఒక పరిస్థితి, ఒక టైంలో జరిగింది అనమాట. అంటే హిరణ్యాక్షుడు రావడానికి గల కారణం ఏంటి, ఆయన జన్మించడానికి గల అవసరం ఎందుకు వచ్చింది, అంత పెద్ద రాక్షసుడు ఏ సందర్భంలో ఈ భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చింది, అసలు ఎవరు ఈ హిరణ్యాక్షుడు. సో దాన్ని దాన్ని వివరించడానికి గల సందర్భంలో సో మనం ఇప్పుడు ఒక కథలోకి వెళ్తున్నాం అనమాట, నీళ్ళలోకి వెళ్తున్నాం. సో కథ అంటే దయచేసి ఇది ఊహించింది కాదు, ఇది కల్పించింది కాదు, ఇది చరిత్ర. అని ఆ చరిత్ర మనం కథ రూపంలో చెప్పుకుంటున్నాం. సో మనం ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆ, మనకి స్వయంభూమను శతరూపకి ఇద్దరు కుమారులు,
ముగ్గురు కుమార్తెలు. సో అలాగే బ్రహ్మ కుమారులు ఉన్నారు, 10 మంది కుమారులు. దాంట్లో దక్షుడు ఉన్నాడు. సో దక్షుడి యొక్క కుమార్తె అయినటువంటి ఒక కుమార్తె అయినటువంటి దితి. వాళ్ళు మొత్తం యాక్చువల్లీ 13 మంది కుమార్తెలు అన్నమాట. సో ఆ దితికి కశ్యపుతో పెళ్లి జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ 13 మందిని కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేశారు, కుమార్తెల్ని. సో 13 మంది పెళ్లి చేసినప్పుడు దాంట్లో దితి అనే ఒక ఆమె మాత్రం ఫస్ట్ నుంచి కశ్యపుడి మీద కొంచెం ఆమె మనసు పడింది. కానీ కశ్యపుడి యొక్క గొప్పతనాన్ని చూసి దక్షుడు ఏం చేశాడు, దితితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. సో సో కాబట్టి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కశ్యపుడితో మిగిలిన వాళ్ళందరికీ సంతానం కలిగింది, కానీ దితికి మాత్రం ఇంకా సంతానం కలగలేదు. ఆ సంతానం కోసం దితి ఆ, కశ్యపుడిని ఒకానొక సందర్భంలో బలవంతం చేస్తుంది అనమాట, కలవడానికి. అంటే నాకు కూడా పిల్లలు కావాలి అని. సో ఆ యొక్క సందర్భాన్ని మనం ఇప్పుడు వివరించుకుంటాం ఆ కథలోకి వెళ్ళి. సో దాని నుంచి మనం మిగిలిన హిరణ్యాక్షుడు జన్మించాల్సినటువంటి ఆవశ్యకత ఏ పరిస్థితిలో వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాం మనం. సో దక్ష కుమార్తె అయిన దితి పిల్లలు కావాలనే కోరికతో కశ్యపుడితో కలవడానికి ఒక సాయంత్రం ఆయన యజ్ఞం చేస్తున్న సమయంలో వెళ్ళింది. సో ఆయన సాయంత్ర కార్యక్రమాలు, సంధ్యా కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. సో దితికి పిల్లలు కావాలనేటువంటి ఆ కోరిక ఆమెలో ఉద్భవించింది. సో ఆయన యజ్ఞం చేసే సమయంలో ఆ సాయంత్రం పూట, సంధ్యా సమయంలో, సో అప్పటికప్పుడే ఆయనతో లైంగికంగా కలవాలని చెప్పేసి ఆమె కోరుకుంది. యాక్చువల్గా పిల్లలు కావాలనే ఇది ఆమెలో ఉంది. కానీ ఆ సమయంలో, అటువంటి సమయంలో, సంధ్యా సమయంలో, పైగా భర్త ఒక ఆ, దైవిక కార్యక్రమంలో ఉన్నప్పుడు, సో అటువంటి టైంలో ఎందుకు ఆమెకు అటువంటి కోరిక వచ్చింది ఆయన కలవాలని పాయింట్ వస్తే, ఆ కారణాలు ఏంటి ఇప్పుడు చూస్తాం. అది కశిపుట్ట కలవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ మన్మధుడు ఎక్కువగా ఆమెను హింసిస్తున్నాడు. అంటే ఆమెలో తన భర్తతో కలవాలన్నటువంటి, లైంగికంగా కలవాలనేటువంటి ఆ కోరిక లోపల నుంచి మన్మధుడు పదే పదే ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. అది మెయిన్ కారణం. దానికి పిల్లలు కావాలనేటువంటి ఆ యొక్క ఇది రెండో రెండో కారణం. కానీ మొదటి కారణం మాత్రం ఆమెలో ఉద్భవించినటువంటి ఆ కామ కోరిక, కలవాలనేటువంటి అదే మెయిన్ పాయింట్ అదే. నెక్స్ట్ అంటే అది చేయడం తప్పేం కాదు కదా అని, అంటే ఆ సమయంలో కలవడం అనేది ఒక విధంగా తప్పు, ఆ సందర్భంలో కలవడం అనేది తప్పు. అయితే ఆమె ఏమనుకునింది అని అంటే, బలంగా దానికి ఒక కారణం వెతికింది. ఏంటి? నా తోటి సహచరులకి పిల్లలు ఉండడం, మిగతా అందరికి పిల్లలు ఉన్నారు కదా, నాకు లేకపోతే సమాజం ఏమనుకుంటుంది. అంటే అంతకు ముందు నుంచి కూడా ఓ, కశిపుతో ఉండింది కదా, మరి అప్పుడు రాని కోరిక ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, సో లోపల మన్మధుడు ఈ సంఘటనని ఆ జరిగేలాగా ఆయన చేశాడు. అంటే ఎందుకు ఈ మాట మనం ఇది డిస్కషన్ లోకి ఎట్లామంటే, మనం చెప్పుకుంటూ ఉంటాం, మన మనసులో ఉన్న కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, ఓకేనా? మన జీవితాలలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏమి చేయాలో అది కానికుండా అవి ప్రేరేపించినప్పుడు మనము ఆ సందర్భానికి లేదా ఉన్న పరిస్థితులకి మనం ఒకసారి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం. మనం కావాలని, మనం చేయాలని లేదు, మనం ఆ విధంగా మనం ప్రవర్తించాలని మనకు లేదు.
కానీ లోపల ఉన్నటువంటి ఈ అలసట వర్గాలు ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా మార్చేస్తాయి. తితికి బాగా తెలుసు ఇది భర్త ఇటువంటి కార్యంలో ఉన్నప్పుడు ఈ సమయంలో మనం చేయకూడదని. ఆమె సామాన్యురాలు ఏం కాదు. సో దక్షుడి యొక్క వ్యక్తికులు అంటే సామాన్య వ్యక్తులు కాదు వాళ్ళు. చాలా చాలా జ్ఞాన సంపన్నులు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా శాస్త్ర దక్షుడు ప్రజాపతి. దక్ష అంటేనే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అన్నమాట ఆయన. దేంట్లో యజ్ఞాలు చేయడంలో ఎక్స్పర్ట్. యజ్ఞాలు చేయడం ఎక్స్పర్ట్ అంటే వేదాలు తెలియకుండా ఏముండదు. సో తండ్రి తల్లిదండ్రులకు వేదాలు తెలిసి పిల్లలు తెలియకుండా ఉంటుందా? తెలుసు వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు అణుచుకోలేనటువంటి విధంగా ఆ కోరిక ఉత్పన్నమైంది అనమాట. జనరల్ గా మనము మనకు తెలియకుండా మనం ఒక విషయంపై మనం ప్రేరేపింపబడి ఉన్నట్లయితే అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే, ఏవైనా సరే, మనం ప్రేరేపింపబడిన తర్వాత ఒకవేళ మనకి తప్పని తెలిసినా కూడా మనం ఏం చెప్తామంటే దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా కారణాలు చెప్పేస్తాం అనమాట మనకే తెలియకుండా. ఎలాగైనా ఆ వస్తువు కొనాలని కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తితో కలవాలని కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఉత్పన్నమైనటువంటి ఆ కామమే, అది వస్తువుని అనుభవించడమా, లేకపోతే మనిషిని అనుభవించడం ఏదైనా కావచ్చు. దానికి రకరకాల కారణాలు మనం జోడిస్తాము అన్నమాట. అంటే ఇప్పుడు ఆమె ఏం కారణం జోడించింది అని అంటే, "ఏనా, నాకు ఎలాగైనా పిల్లలు కావాల్సిందే." ఒక పిల్లలు కావాల్సిందే అంటే అది ఈ రోజు సాయంత్రం సమయం కాకపోతే అది రాత్రి సమయంలో కలవచ్చు కదా. కానీ అప్పటికప్పుడే అన్నమాట. అంటే ఇది మనలో ఉన్నటువంటి కామక్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు ఏ స్థాయిలో మన యొక్క జీవితాలనే మార్చేస్తాయో, మనము వాటిని పారదోలడానికి మనం ఎంత గట్టి సాధన చేయాలా, ఎంత గొప్ప సేవ చేయాలా, భగవంతుడి లీలల్లో ఎంత మనం నిమగ్నం అవ్వాలి అనేది మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఆ, దక్షుడు దక్షుడి యొక్క సంతానం వాళ్ళు ఒక విధంగా జ్ఞాన సంపన్నులు వాళ్ళు. ఆ స్థాయి వ్యక్తులు కూడా ఏనా, ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి తప్పట్లేదు అనమాట వాళ్ళు. సో కాబట్టి మెయిన్ కారణం అదే అనమాట. మన్మధుడు లోపల నుంచి హింసిస్తున్నాడు. ఎలాగైనా సరే కలవాలి అని ఆ కోరిక. సో కాబట్టి ఆమె నెక్స్ట్ కారణం చెప్పుకుంటూ వచ్చింది. నా తోటి సహచరులకు పిల్లలు ఉండడం ఒక కారణం చెప్పి, మంచి సంతానం కలిగితే నా పేరు దశ దిశలా వ్యాపిస్తుంది కదా. ఎందుకంటే చాలా సందర్భాల్లో తల- తల- పిల్లల వల్ల తల్లిదండ్రులకు పెద్ద పేరు వస్తుంది. పిల్లలు గొప్ప కార్యాలు సాధించినప్పుడు వెంటనే వాళ్ళ నెక్స్ట్ అడిగే ప్రశ్న, వాళ్ళు ఎవరు పుత్రులు, ఎవరు ఎవరు కుమార్తెలు వాళ్ళు అని అడుగుతారు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అదే అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అందరి పేరు తల్లిదండ్రుల పేరు మారుమోగిపోతుంది అంతా కూడా. ఆమె ఏమంటుంది, నేను మీ పట్ల పెళ్లికి ముందే ఆకర్షితులైనాను. అంటే మేమందరం మీకు మా మా తండ్రి మా అందరిని మీకు పెళ్లికి మా అందరినీ మీకు సమర్పించక ముందే నా సహచరులు అయినటువంటి నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు నేను మీకు ముందే ఆకర్షితులయ్యా. అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను యాక్చువల్గా. కానీ వాళ్ళందరికీ సంతానం కలిగింది, నాకు కలగలేదు. సంతానం కలిగితే వాళ్ళకి ఎలా పేరు వచ్చిందో నా పేరు కూడా అందరూ నా కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా. అందుకే కదా మేము 13 మంది చెల్లెళ్ళము సమానంగా మీకు శ్రద్ధతో నమ్మకంతో సేవ చేస్తున్నాము. కానీ నేను మాత్రం పిల్లలు లేకుండా ఎందుకు ఉండాలి? సో కశ్యపుడు ఎప్పుడు కాదనడే ఏం కాదు కదా. నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు కశ్యపుడు ఏం కాదనేదే లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగించినప్పుడు మరి ఆమెను మాత్రం ఎందుకు పక్కన పెడతాడు? నిజంగా ఆయన ఆమె పట్ల పెళ్లికి ముందే ఆకర్షితులు అయ్యి ఉంటే, అంటే మేబీ వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో బలంగా భక్తిలో ఎదగాలని అనుకున్నారేమో. మేబీ దితి అనుకుందేమో. కానీ ఇప్పుడు నా ప- ఇప్పుడు వెన్- ఇప్పుడు ఈ మన్మధుడి యొక్క ప్రేరణ కారణంగా, ప్రభావం కారణంగా వెంటనే ఆమె జ్ఞానము
ఆమె సహనము, లేక ఆమె నిగ్రహము అన్ని ఒక్కసారిగా ఇదైపోయినాయి. దానికి దాన్ని ఆమె నిగ్రహించుకోలేక ఆమె ఈ కారణాలన్నీ చెప్పడం జరిగింది. ఆ కారణాలు ఏం తప్పేం కాదు. ఆ కారణాలు ఏ స్త్రీ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఆ కారణాలన్నీ కూడా ఈ సమయంలో ఏంటి మూల కారణం అంటే ప్రతి మనిషిలో ఉద్భవించేటువంటి కామం వల్లనే ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ. కాబట్టి ఆమె మెయిన్ గా మన్మధుడి వల్ల ఆమె ఈరోజు ఆయన ప్రభావంతో ఈరోజు ఆమె ఇలా మాట్లాడుతుంది. జెన్యున్ కారణం కాదు, నాకు పిల్లలకు కావాల్సిందే అనేటువంటి అది మెయిన్ కారణం కాదు. ఈ పరిస్థితుల కారణంగా ఆమెకి ఇవన్నీ గుర్తొచ్చి ఆమె అంటే నేను కావాలనుకునేటువంటి ఈ కార్యము దీనికి చాలా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి కారణాలు ఉన్నాయి అని ఆమె నిరూపించుకోవడానికి ఆమె ఇవన్నీ చెప్తూ ఉందన్నమాట. అని అంతిమంగా ఆమె బ్రహ్మాస్త్రం వదిలిందనమాట. గొప్ప వారిని ఇబ్బందుల్లో ఉన్నవారు ఆశ్రయించినప్పుడు వాళ్ళు తిరస్కరించకూడదు. అంటే గొప్పవారు అంటే ఇక్కడ ఎవరు? కశ్యపుడు మీలాంటి గొప్పవాళ్ళు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఆ ఇబ్బందులను పెట్టుకొని మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు దయచేసి మమ్మల్ని ఈ కష్టాల నుంచి తొలగించండి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయట వేయిందని ఒక నిస్సహాయులైనటువంటి మేము గొప్పవారిని మేము కానీ ఆశ్రయించినప్పుడు గొప్పవాళ్ళు ఏదో, ఆ, వారిని ఎవరు ఆశ్రయించిన వాళ్ళని తిరస్కరించకూడదు, వాళ్ళని పక్కన పెట్టకూడదు, వాళ్ళని అలక్ష్యపరచకూడదు అని చెప్పేసి. అంటే ఆమె ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఇప్పుడు మీలాంటి గొప్పవాళ్ళు, నేను ఇప్పుడు ఒక నిస్సాస్థితిలో నేను ఉన్నాను. సో నేను వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, అప్పుడు మీరు దయచేసి నన్ను తిరస్కరించొద్దు, లేదా నా కోరికని మీరు మన్నించాలి, ఈ కార్యం జరిగేటట్టు మీరు ఓ, జరిగేటట్టు మీరు చూడాలి అనే ఉద్దేశంతో ఆమె ఈ కారణాలన్నీ ఆమె చెప్పింది అనమాట. సో మళ్ళీ మేము చెప్పినట్టుగా నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి దీంట్లో నుంచి అని అంటే, మన గత జన్మల్లో మనం పెంచి పోషించుకున్నటువంటి ఈ వాసనలే ఈ రోజు మన తలరాతని మారుస్తాయి అన్నమాట. సో సేమ్ క్వశ్చన్ అర్జునుడు కూడా అడిగింది కూడా ఒక విధంగా. కృష్ణుడు అడిగింది 3వ అధ్యాయంలో 36వ శ్లోకంలో ఏమడిగాడు? ఒక మనిషి ఇది తప్పని తెలిసినా కూడా నిస్సహాయంగా ఎందుకు అతను పాపకార్యంలో నిమగ్నం అవుతున్నాడు? ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట, ఏది నేను చేసేది తప్ప రైటా అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక్కోసారి అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అది తప్పని తెలిసినా కూడా. ఇక్కడ ఆ దితి కశ్యపుని అడగడం తప్పేం కాదు, ఎందుకంటే భార్యాభర్తల మధ్య సంబంధం ఉండి తీరాలి తరం. కాకపోతే ఇక్కడ భర్త ఉన్నటువంటి కార్యము, ఆ సమయము, అది రైట్ టైం రైట్ ప్లేస్ కాదు. అదొకటే అన్నమాట. రెండోది మనం కూడా చెప్పుకున్నాం ఆ ఉదయ సామృతంలో, ఉమ్, వాచో వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదర ఉపస్థ వేగం. ఉపస్థ అంటే మన జనేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం. జనేంద్రియాలు కంట్రోల్ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మనం పెళ్లి చేసుకోకూడదనే, లేదా పెళ్లి చేసుకుంటే కూడా మనం కలవకూడదనే ఆ పాయింట్ కాదనమాట. ఒకవేళ కలవాల్సి వస్తే ఉద్దేశం వచ్చి నేను కృష్ణ భక్తులని, ఒక లేదా మన పుట్టబోయే సంతానాన్ని కృష్ణ భక్తులుగా చెయ్యాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే అలాంటి ఒక రెగ్యులేషన్, అలాంటి ఒక నియంత్రణ తీసుకురావాల్సిన ఆ, పరిస్థితి రావాలి. అప్పుడే మనం ఆ వేగాన్ని కూడా మన కృష్ణ భక్తిలో వాడచ్చు మనం. కానీ ఇక్కడ ఏం జరిగింది? దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఆమె ఉద్దేశం సంతానం కావాలనే, కానీ కృష్ణ భక్తులు చేయాలని కాదు, వాళ్ళని భక్తులు తీసుకోవాలని కాదు. బట్ ఆమె యొక్క కోరిక ఆ ఆ సందర్భంలో అది
ఒక అమంగళకరమైనటువంటి ఒక పరిస్థితికి దారి తీయబోతుంది. సో కాబట్టి ఆ, ఆమె కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే ఆ కోరిక అనేది ఒక గత జన్మపు వాసనలైనటువంటి పెరిగినటువంటి ఈ కామం యొక్క ప్రేరణ వల్ల కలిగింది అది. దానికి ఇందాక కొంచెం చెప్పాను కదా, అర్జునుడు కృష్ణుడు ప్రశ్న వేసినప్పుడు కృష్ణుడు సమాధానం ఏం చెప్తాడు? ఇది రజోగుణం వల్ల ప్రేరేపబడినటువంటి కామం వల్ల, అది అణచగలేకపోతే వచ్చే క్రోధం వల్ల, దాని వల్లనే మనుషుడు నిస్సహాయంగా తనకు తప్పని తెలిసినా కూడా తాను బలవంతంగా అటువంటి కార్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ మనం అదే చూడొచ్చు అనమాట. మన స్థితి విషయం, అదే విషయం అదే జరుగుతుంది. సో కాబట్టి ఆ, ఆ, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళు ఈ భూమి పైన వాళ్ళు రావడానికి గల కారణాలు. సో మొదటి స్టెప్ ఇక్కడ, సో దితి ఆమె మన్మధుడు ప్రేరేపించినటువంటి కామం వల్ల, సో సరైన సమయంలో సరైన కాలంలో ఆ ఈ కార్యం నెరవేర్చకుండా జరగకుండా ఉండాల్సింది. సో దానికి ఎస్, ఇప్పుడు ఏం అడిగింది, నేను ఎలాగైనా మిమ్మల్ని కలవాలని అడిగింది అనమాట కశ్యపుడిని. దానికి కశ్యపుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఎలా ఆయన ప్రయత్నించాడు మాక్సిమం ఆపడానికి. ఓకేనా? ఆ, తన వంతుగా తాను ఎంత ఆ, ప్రయత్నం చేశాడో అది ఇప్పుడు మనం చూస్తాం. మరి దితికి కశ్యపుడి యొక్క సమాధానం, యాక్చువల్గా కశ్యపుడు నిగ్రహంగా ఉండలేకపోయాడు, కానీ ఉండడానికి ప్రయత్నించాడు. ఉండడానికి మాక్సిమం ప్రయత్నించాడు. ఏమని? దితిని సముదాయించడానికి ప్రయత్నించాడు. ఇది సరైన సమయం కాదు, ఇది సరైన సందర్భం కాదు, ఇది సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు, కొద్దిగా సేపు ఆగమని చెప్పి కొంత కొంత ఆ, కొంత సమయం మనం కొంత పోస్ట్ పోన్ చేసుకుందాము అన్న పాయింట్ లో మాక్సిమం తన వంతు తన ప్రయత్నం చేయడానికి తన ప్రయత్నించాడు అనమాట. ఏంటి, ఎలా, ఏం చెప్పాడు, ఎలా ప్రయత్నం చేయడానికి ఇప్పుడు చూద్దాం. ఒక విధంగా ఆయన ఫస్ట్ ఆ భార్య యొక్క రోల్ చెప్తారు అనమాట ఇక్కడ. ఒక ధర్మపత్ని యొక్క రోల్ ఎలా ఉంటుంది ఫస్ట్, ఎస్పెషల్ గా భార్యాభర్తల సంబంధంలో. సో భార్య యొక్క రోల్ ఎంత ప్రాముఖ్యమైంది, అది నిజంగా వాళ్ళని ఉమ్, ఎటువంటి విషయాలు మనం బాగా మెచ్చుకోవాలి. వాళ్ళ వల్ల భర్తకి ఎటువంటి సహకారం అందిస్తే భర్త ఎటువంటి ఆశయాల్ని తాను నెరవేర్చుకుంటాడు, దానికి భార్య సహకారం లేకపోతే భర్త కూడా ఏమీ చేయలేడు అని ఒక విధంగా చెప్పాలంటే, దితి ఈ సమయంలో ఆయన కలుస్తూ ఉన్నప్పుడు కశ్యపుడు దితికి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. అంటే భార్య యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని తాను వివరించడం ప్రయత్నిస్తాడు. భార్య భర్తని ధర్మార్థ కామ మోక్షం పొందుటకు సహకరించాలి. ధర్మ అర్థ కామ మోక్షాన్ని, దీనికి పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత భార్య మీద ఉంటుంది. సో భర్తని ధర్మం వైపు నడవడానికి గల అతి ముఖ్యమైనటువంటి కారణం భార్య అవ్వాలి. భర్త ధర్మ మార్గంలో పోవాలనుకున్నప్పుడు భార్య ఆయన చేత అధర్మ పనులు చేయించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ప్రయత్నించకూడదు. కానీ ఈ రోజున్న పరిస్థితులు మారిపోయినాయి. అంటే ధర్మంతో వచ్చేటువంటి అర్థం, ధర్మంగా మనం సంపాదిస్తే, ధర్మంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తే వచ్చేటువంటి అర్థం డబ్బులతో, ఓకేనా? దాంతో మన కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తే, అంటే ఏదైనా మన జీవన విధానంలో మనకి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదో సంపాదించుకోవాలనిపిస్తుంది, ఏదో పొందాలనిపిస్తుంది, ఆ డబ్బులతో మనం కానీ మన కోరికలు తీర్చుకుంటున్నట్లయితే
మనం అనుభవించాలనుకున్నవి మనం ఆ డబ్బులతో మనం కానీ ఒకవేళ ఖర్చు పెట్టుకోవాలనిపిస్తే అటువంటి డబ్బు క్రమంగా మనల్ని మోక్షం వైపు నడిపిస్తాయి. అంటే వైరాగ్యం పై నడిపిస్తాయి మనం. దానికి పూర్తి బాధ్యత లేదా పూర్తి సహకారం భార్య అందించాలి. అంటే భర్త మోక్షానికి వెళ్ళాలి అని అంటే దాంతో భార్య యొక్క సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే భర్త భార్యతో ఉంటూ మిగిలిన ఆశ్రమాలను పోషిస్తున్న కారణంగా భవసాగరాన్ని దాటగలరు. భర్త భార్యతో ఉంటున్న సమయంలో వాళ్ళు ఏం చేయాలి, మిగిలిన ఆశ్రమాలను కూడా వాళ్ళే పోషించాలి. అంటే గృహస్థాశ్రమం అనేది ఎందుకు ఉంది అని అంటే మిగిలిన ఆశ్రమాలను పోషించడానికి. మిగిలిన ఆశ్రమం అంటే బ్రహ్మచారి ఆశ్రమం, వానప్రస్థ, సన్యాస. ఈ మూడు ఆశ్రమాలను పోషించాల్సిన బాధ్యత ఎవరిది? గృహస్థాశ్రమం. ఎప్పుడైతే ఈ మూడు ఆశ్రమాలని వాళ్ళు దానవ రూపంలో కావచ్చు, వాళ్ళని ఉమ్, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడంలో, మిగిలిన ఆశ్రమాలకు అవసరాలు తీర్చడంలో వాళ్ళు నిమగ్నమైనప్పుడు ఏమో వాళ్ళ యొక్క దానం మొత్తం కూడా ధర్మబద్ధం అయిపోయింది. తద్వారా వాళ్ళ 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 యొక్క ధనము భగవుడి యొక్క సేవలోకి వెళ్ళింది. భగవుడి సేవలోకి వెళ్ళింది. ఈ విధంగా బ్రహ్మచారి నిత్యం భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. వానప్రస్థలో ఉండేవాళ్ళు నిత్యం భగవుడి సేవలో ఉంటారు. సన్యాసులు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు భగవుడి యొక్క నామాన్ని దశ దిశలా వాళ్ళు వ్యాపింపజేస్తారు. ఎంతో మందిని భక్తులు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే గృహస్థుల డబ్బులు మొత్తాన్ని కూడా ఇట్లా దేనికి వాడబడింది? భగవంతుడి సేవలో వాడబడింది. అప్పుడు ఆ అటువంటి పరిస్థితుల్లోనే ఆ కుటుంబం కూడా భవసాగరాన్ని దాటగలుగుతారు. అంటే ఈ కర్మబంధనాల నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. అలాగే భార్య అన్ని కార్యములు మరియు బాధ్యతలు పంచుకుంటూ భర్తను ఆందోళన నుండి ఉపశమనమిస్తుంది. ఎస్. ఒకసారి ఇప్పుడు ఎందుకు భర్త చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏనా, భార్యకి సగం వస్తాయి. తపస్సులు, యజ్ఞాలు, ఓకేనా, ధ్యానాలు ఇవన్నీ కూడా మాక్సిమం పురుషుడికే యాక్చువల్గా ఆ, ఎక్కువ నడుచుకోమన్నట్టు లేదా అవి చేయమన్నట్టు పురుషుడిని ఎక్కువ ప్రేరేపించబడింది. అంటే తపస్సు చేయమన్నా సరే, దానాలు చేయమన్నా సరే, ఈ యజ్ఞాలు చేయమన్నా ఏం చేయమన్నా సరే ఎవరికి చెప్పబడుతుంటది? ఒక పురుషుడికి ఎక్కువ ఉద్దేశించబడినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు స్త్రీలు ఏం చేయాలి? మరి స్త్రీలు ఎలా వాళ్ళు మోక్షం పొందుతారు? స్త్రీ రూపంలో అంటే ఎంతో మంది జీవులు ఇప్పుడు స్త్రీ రూపాన్ని తీసుకున్నారు. మరి వాళ్ళకి ఎలా ఆ ఫలితం వస్తుంది? యజ్ఞం యొక్క ఫలితం ఎలా వస్తుంది? ఎందుకంటే స్త్రీలు యజ్ఞం చేయాలి, స్త్రీలు తపస్సు చేయాలి, ఇట్లాంటివి ఏవి మనకు కనబడవు. ఎక్కువ జనరల్ గా మనకు కనబడవు ఈ స్టేట్మెంట్స్. కానీ పురుషుడు చేయమని ఉంటాయి, స్త్రీలు చేయమని ఉండదు. మరి స్త్రీ కూడా ఒక మానవ జన్మే. మరి మానవ జన్మలో ఉన్నారు, మోక్షానికి వెళ్ళాలి. మరి స్త్రీలకు ఇవన్నీ ఉద్దేశించబడినప్పుడు మరి స్త్రీలు ఎలా మోక్షం పొందుతారు వాళ్ళు? అది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా. భార్య అన్ని కార్యములు బాధ్యతల్లో పంచుకుంటూ భర్తను ఆందోళన నుండి ఉపశమనమిస్తుంది. సో భర్త చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి తపస్సులో ఆ భగవంతుడి సేవలో ఉన్నప్పుడు ఆ బాధ్యతలన్నీ ఆమె తీసుకోవడం కారణంగా పిల్లల్ని పోషించడం కావచ్చు, లేదా పిల్లల్ని పెంచడంలో కావచ్చు, లేకపోతే వచ్చే ఇతర ఇతర కార్యాల్లో ఆమె నిమగ్నమైనప్పుడు ఏమవుతుంది, భర్త అయితే ఏం చేస్తున్నాడో దాని యొక్క ఫలితం భార్య కూడా వచ్చేస్తుంది. తద్వారా భర్త ఆందోళన లేకుండా ఆయన పూర్తి స్థాయిలో కృష్ణ భక్తులు తాను నిమగ్నం కావచ్చు. అలా నిమగ్నం అవ్వడం ఈమె సహకరించింది కాబట్టి, లేకపోతే ఈయన చేయలేడు కదా. లేకపోతే కాబట్టి ఈమె ఆయనకి సహకరించింది కాబట్టి ఆయన చేసే తపస్సులో, ధ్యానంలో, లేకపోతే పూజలో కానీ ఏదైనా కావచ్చు, వేదాధ్యయనం కావచ్చు, ఏదో ఈమె కూడా ఆ ఫలితం వస్తుంది. సో కాబట్టి
భార్య యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట గృహస్థాశ్రమంలో ఈ సమాజంలో, ఎస్పెషల్ గా ధర్మార్థ కామ మోక్షంలో ఒక ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలి అని అంటే భార్య సహకారం లేకపోతే, ఎస్పెషల్ గృహస్థుల్లో లేకపోతే చాలా కష్టం అన్నమాట. అందుకని ఇక్కడ కశ్యపుడు దితి ఆమె బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. సో నేను ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు నువ్వు నాకు సహకరించాలి. ఇది ఇది సరైన సందర్భం కాదు. కాబట్టి మీలాంటి వాళ్ళు సహకరిస్తేనే మేము ఇక్కడ సరిగ్గా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమం నిమగ్నమై మేము ఇక్కడ నుంచి బయటపడడంతో ఆ ఫలితం మీకు కూడా వస్తుంది. కాబట్టి దితిని ఒక విధంగా సముదాయిస్తాడు అనమాట. ఇది చాలా బాధ్యత కూడుకుని కాబట్టి మీరు చాలా బాధ్యతగా నిర్వర్తించాలి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట కశ్యప్. భార్య ఉన్న కారణంగా మిగిలిన ఆశ్రమాలు జయించలేని ఇంద్రియాలను గృహస్థులు జయించగలరు. ఎస్. సో ఎవరినైనా సరే ఈ లోకంలో పట్టి పీడించేది ఏదైనా ఉంది అంటే ఆరు షడ్ ఆరు ష- ఆ, అది అరిషడ్ వర్గాల్లో మొదటిది కామమే. అది వస్తువు మీద లేకపోతే వ్యక్తి మీద ఏదైనా కావచ్చు. ఆ ఆ ఇంద్రియాలు తన ఇంద్రియాలతో తాను అనుభవించాలనుకుంటున్నప్పుడు తనకి గృహస్థాశ్రమం అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో తన భార్య పిల్లలతో ఒక వ్యక్తి భగవన్ సేవలో నిమగ్నమైనప్పుడు తన అన్ని కోరికలు తీసుకోగలుగుతాడు. అన్ని రకాల వేగాలని కృష్ణుడి సేవలో పెట్టగలుగుతాడు. వాచోవేగమైన మనసు, జిహ్వ, ఉదర, ఉపస్థ, క్రోధ, కోపం వచ్చింది, మనసులో ఆందోళనగా ఉంది, గందరగోళంగా ఉంది. మనకి ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎవరు భార్య రూపంలో కావచ్చు, లేదా భార్యకి భర్త రూపంలో కావచ్చు. మనకి అతి దగ్గరగా, సో మన అనే ఆ భావంలో మనకి కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా, లేకపోతే సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా వెంటనే మనం పంచుకోవడానికి, అది ఇంద్రియాల లెవెల్లో కావచ్చు, మనసు లెవెల్లో, బుద్ధి లెవెల్లో, ఏ రూపంలో కావచ్చు, ఇమ్మీడియట్ గా మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్లనే గృహస్థాశ్రమంలో చాలా పీస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎక్కువ ఒడిదొడుకులు లేకుండా, ఎక్కువ భయాందోళన లేకుండా, ఒకరికొకరు తోడుగా, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఇటువైపు తల్లిదండ్రులు, అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు అన్నల తమ్ముళ్ళు, అక్కల చెల్లెళ్ళు, వీళ్ళంతా కలిసారనుకోండి ఎంత పెద్ద సపోర్ట్ సిస్టమ్ అవుతుంది అది. అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఓకేనా, అన్ని ఇంద్రియాలు జయించగలుగుతారు, మనసులో ఉన్న భయాల్ని, ఆందోళన జయించగలుగుతారు, బుద్ధిని సక్రమైనటువంటి మార్గంలో వినియోగించగలుగుతారు. అంటే మిగతా ఏ ఆశ్రమాలకి ఈ సపోర్ట్ లేదు. బ్రహ్మచారి అపోత సడన్ గా చెప్పడానికి టక్కన వెంటనే దొరకరు. అంటే గురువుకి అన్ని చెప్పుకోలేము మనం. చెప్పుకోవాలి యాక్చువల్ గా, కానీ కొన్ని భయం కారణంగానో, పరిస్థితుల కారణంగానో రకరకాల కానీ చెప్పారు. అలాగే సన్యాసి వెంటనే ఎవరు ఉండరు చెప్పుకోవడానికి. సో వానప్రస్థంలో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంది కానీ శక్తి లేదు ఇప్పుడు. ఓకేనా, అంటే గృహశాస్త్రంలో పోరాడి 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 బలాపసాక ఒక విధంగా అలసిపోయారు వాళ్ళు. సో మాక్సిమం మనం సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడో దొరుకుతుంది, గృహశాస్త్రంలో దొరుకుతుంది. అందుకనే ఆ గృహస్థాశ్రమంలో మాత్రమే భార్య కారణంగా లేకపోతే భర్త కారణంగా మనం ఏం చేయొచ్చు, ఆ సపోర్ట్ సిస్టమ్ వల్ల మనం అన్ని రకాల కోరికల్ని మనం తీర్చుకోవచ్చు. అలాగే అంతిమంగా మనసు తర్వాత కొద్దిగా ప్రశాంతపడుతుంది, ఇంద్రియాలు కొద్దిగా ప్రశాంతపడుతుంది, ప్రశాంతమవుతాయి ఇంద్రియాలు. తద్వారా తనకి ఏమవుతుంది, ఇంకా వాటి జోలి మనసు ఇంకా పోతన్నమాట. వాటి జోలికి ఇంకా మనసు పోకుండా తన్ని ఒక 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 సుస్థిరమైన ఒక స్థితిలో పెడుతుంది అనమాట గృహస్థాశ్రమం. ఇదంతా కూడా ఎప్పుడు లభ్యమవుతుందంటే ఈ గృహస్థాశ్రమం అంతా కూడా మళ్ళీ వాళ్ళు ఆధ్యాత్మికంగా భక్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్టెబిలిటీ వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా భక్తిలో లేనప్పుడు
గృహస్థాశ్రమం కూడా ఒక పెద్ద, అది కూడా ఒక పెద్ద ఆ, అలలు కొట్టేటువంటి ఒక ఒక స్థానం అన్నమాట అది. ఎవడు ప్రశాంతంగా ఉండలేరు, ఇంద్రియాలను జయించలేరు వాళ్ళు. ఎప్పుడు ఇంద్రియాలు జయించగలుగుతారు, ఎప్పుడు పరిస్థితులు సర్దుమణుగుతాయి, ఎప్పుడు వాళ్ళు ప్రశాంతం అవ్వగలుగుతారు అంటే ఈ సపోర్ట్ సిస్టమ్ తో వాళ్ళు భగవుడి యొక్క సేవలో ఉండగలగాలి, భక్తుల సాంగత్యంలో ఉండగలగాలి, ఒక గురువు యొక్క దశానిర్దేశంలో ఉండగలగాలి. అప్పుడు వస్తాయి అన్నమాట ఈ స్టెబిలిటీ అంతా కూడా. అప్పుడే ఆ గృహస్థులు వాళ్ళు ఆ, ఈ అన్ని రకాలటువంటి ఈ ఈ ఆందోళన, ఈ భయాలు, లేకపోతే వీటి నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. వాళ్ళ ఇంద్రియాలు, మనసు అన్ని కూడా ఆ, ప్రశాంతమైపోతాయి అన్నమాట. ఇవన్నీ భార్య వల్ల భర్తకి ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఆ స్థానంలో పెట్టగలుగుతుంది భార్య భర్తని. కాబట్టి భార్య రుణమును భర్త ఎప్పటికీ తీర్చుకోలేడు అనేటువంటి ఈ స్టేట్మెంట్ కశ్యపుడు ఇస్తారు అన్నమాట దితికి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ, వర్ణాశ్రమంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వ్యవస్థలో ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, అది భార్య యొక్క రోల్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. కానీ ఇవాళ ఉన్నట్టు పరిస్థితి చాలా దురదృష్టకరం. ఆ, ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎందుకు మనం పెళ్లి చేసుకున్నాం, ఎందుకు మనం కలిసి ఉండాలి, ఆ, మనం కలిసి ఉండడంతో మనం ఎలా మనం ఒకరు దేని గురించి మనం సపోర్ట్ చేసుకోవాలి, సంతానాన్ని ఎందుకు కనాలి, ఈ ఈ మొత్తం వ్యవస్థలో మన బాధ్యతలు ఏంటి అని ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడినటువంటి చాలా పెద్ద గందరగోళం అన్నమాట. చాలా పెద్ద గందరగోళం ఇది. తద్వారా ఎవరు మనశ్శాంతిగా లేరు, ఎవరు మనశ్శాంతిగా ఉంచలేరు కూడా. అలాంటి ఒక పరిస్థితిలో ఇప్పుడు మనం ఇరుక్కోబోయి ఉన్నాం. సో అందువల్ల భార్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని అంటే సో భర్తని ప్రాపర్ గా తన చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటది, ఆధ్యాత్మిక జీవితం ఎదగడానికి భార్య ఎంత సహకరిస్తుందో, భర్త దానికి ఎంత ఫలితం పొందుతాడో భార్యకి ఈక్వల్ ఫలితం వచ్చేస్తుంది అనుకోండి. ఆమె ఏమాత్రం కొంచెం గందరగోళం పరిచినా కూడా అనేక విషయాలు, అనేకమైనటువంటి ఆ, అంటే ఇష్యూస్ అన్ని తీసుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే ఇక్కడ ఎందుకు సంపాదించలేదు, ఇక్కడ ఎందుకు బాగాలేదు, అక్కడ ఎందుకు జరగలేదు, వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఇదేంటి, అదేంటి, ఇంకెప్పుడు ఇల్లు కడతాము, ఇంకెప్పుడు మనం ఈడ పరిగిస్తాము, ఇంకెప్పుడు మనం ఆడికి వెళ్తాము, వీటిల్లో ఆ, ఆ, ఎక్కువ గందరగోళ పరిచింది అనుకోదు, అక్కడ ఆ కుటుంబంలో ఎటువంటి ఆ, మనశ్శాంతికి ఆస్కారం ఉండదు. అయితే పాపం ఆమెకు మాత్రం ఎలా తెలుస్తుంది మనం ఏ విషయాల్లో సహకరించాలి, జీవిత ఉద్దేశం ఇది అని ఆమెకు మాత్రం ఎలా తెలుస్తుంది పాపం. అది తల్లిదండ్రులు చెప్పు ఉండాలి కదా. తల్లిదండ్రులు అటువంటి పరిస్థితుల్లో లేకపోతే అప్పుడు మనమే తెలిసి తెలిసి మన పిల్లల్ని ఏ, రేపు మనం వాళ్ళు చదివిపిస్తున్నాము, రేపు ఉద్యోగం సంపాదించుకోమంటాము, తర్వాత మనమే పెళ్లి చేస్తాము, రేపు వాళ్ళు ఒకరినొకరు సహకరించకపోతే లేదా ఏ విషయాల్లో ఎవరు ఎంతవరకు సహకరించాలి, భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో ఏ విషయాల్లో ఎవరు ఎంత సహకరించాలి, అసలు లక్ష్యం ఏంటో తెలియకపోతే వాళ్ళ జీవితాల్లో మళ్ళీ రేపు వివాదాలు వస్తే ఎవరికి తలకాయ నొప్పి వచ్చేది, మళ్ళీ మనకి తలకాయ నొప్పి వస్తుంది. ఇక్కడ భార్య రుణం తీర్చుకోలేము అని అంటే అర్థం ఏంటి అని అంటే భర్త ధామానికి అంటే భగవంతుడికి చేరుకోవడానికి కావాల్సినటువంటి పూర్తి సహకారం అందించేటువంటి ఎవరైతేనా సరే వాళ్ళ రుణం తీర్చుకోలేము.
ఉదాహరణకి ధ్రువ మహారాజ్ జీవితంలో తల్లి అయింది. సో ఆమె ధన్యవంతురాలు. ఎందుకనంటే ఆమె కొడుకుని హరి దగ్గర పంపించింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా అంటే, ఒక పిల్లవాడు గుడికి వెళ్తాడు అంటే, ఒక అమ్మాయి గుడికి వెళ్తుంది అంటే, లేదా ఆ, వాళ్ళు ఒక ఆధ్యాత్మిక జీవితంలో పోతారంటే పిల్లలకు పెద్దలకు భయం వేసేస్తున్నారు. అంటే వీళ్ళు ఆడ మళ్ళీ సంపాదించుకొని వెళ్తారేమో అని. వీళ్ళు కొద్దిగా అట్లా వెళ్తే బ్రహ్మచారి అయిపోతావా, ఏమో సన్యాసి అయిపోతావా, అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. వెంటనే వెంటనే అన్నమాట వాళ్ళని కట్టడి చేసి పడేస్తున్నారు. సో మనం ఇలా కట్టడి చేయడం వల్ల రేపు వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు గురవుతారు, రేపు ఎటువంటి ఆందోళన పరిస్థితుల్లో వాళ్ళు ఉండబోతారు. రేపు వివాదాలు వస్తే మనం ఏమైనా చేయగలుగుతామా, వాళ్ళకి ఏదైనా మనం పరిష్కారం చూపించగలుగుతామా? ఆ విధంగా చూస్తే భార్య యొక్క రోల్, ఎస్పెషల్ గా భర్తను గైడ్ చేయడంలో కావచ్చు, పిల్లల్ని చూసుకోవడంలో కావచ్చు, సంస్కరించడంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే, ఓకే, అది మనం మాటలు చెప్పలేమండి. అందుకనే స్పెషల్ గా, అంటే పురుషుడికి లేనటువంటి కొన్ని గొప్ప లక్షణాలు స్త్రీలో ఎందుకు వచ్చాయంటే, ఓర్పు సహనం అనే లక్షణం, ఓకేనా, అది పురుషులకు లేదు. అది ఒక స్పెషల్ క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే ఈ ఒడిదుడుకులన్నింటినీ చూసుకుంటూ భరిస్తూ సహిస్తూ ద సేమ్ టైమ్ ధర్మ మార్గంలో నడిపిస్తారు అనమాట అందరు. అందుకే ఇక్కడ కశ్యపుడు భార్య యొక్క సేవ అనిర్వచనం ఏమైంది, దానికి మన రుణం కూడా తీర్చుకోలేము, భర్త ఎప్పటికీ తీర్చుకోలేడు. ఒక విధంగా కశ్యపుడు దితిని ఒక విధంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. కానీ మన్మధుడు ప్రేరేపించాడు కాబట్టి ఇంకా అది ఎవరు కూడా వినే పరిస్థితిలో లేదు. ఆయన చూడండి, మళ్ళీ ఆయన ఏమంటాడు లాస్ట్, నేను నీ కోరికలను తీరుస్తాను కానీ ఒక ముహూర్తం ఒక ముహూర్తం పాటు కొంచెం వేచి ఉండమని చెప్పి ఆయన కోరతాడు. ఆయన కొంచెం సమయం, ఇంకో గంట సేపు వెయిట్ చేయి, ఈ ఈ సమయం మారిన తర్వాత నేను ఖచ్చితంగా నేను వచ్చి నీ కోరికను నేను తీరుస్తాను అంటాడు. కానీ ఆ, అంటే చెప్పిన మన ఆల్రెడీ మనలో ఉన్నటువంటి కామక్రోధ మోహమద మాత్సర్యాలు మన చేత ఏమి చెప్పినా సరే, ఆ సమయంలో ఎవరు చెప్పినా సరే మనం మాట వినే పరిస్థితిలో మనం ఉండమన్నమాట. సో కాబట్టి స్థితికి అంత సంపన్నురాలైనప్పటికీ కూడా, ఒక గొప్ప వంశంలో గొప్ప సంప్రదాయంలో పుట్టినప్పటికీ కూడా, సో ఈ ఈ వేగాలు అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క ఒక ఎగ్జాంపుల్ మనం చూడగలుగుతాం. ఉదాహరణ మనం అజామినుడు కూడా చూడబోతాం మనం. ఆరో స్కందంలో అజామినుడు ఒక బ్రాహ్మణుడు, ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు చక్కగా తల్లిదండ్రులు, రోజు యజ్ఞం చేస్తారు. కానీ అటువంటి వ్యక్తి కూడా ఒక వేశ్యకి తాను ఆ ఒక వేశ్య యొక్క మోహంలో పడతాడు. అది ఆపుకోవడానికి ఆయన మాక్సిమం ప్రయత్నిస్తాడు. ఇది కరెక్ట్ కాదు, భార్య భార్య పిల్లలు పెట్టుకొని నీకు పరాశైతం ఉండకూడదు, శాస్త్రం చెప్తా ఉంది అని ఎన్ని రకాలుగా సముదాయించుకున్నా కూడా అజముడి వల్ల కాలేదు. అంటే ఇప్పుడు తిథి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము, అజముడి ఎగ్జాంపుల్ అంటే అవి మన జీవితాన్ని ఎన్ని రకాలుగా అది అతలాకుతలం చేయగలుగుతాయో మనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూస్తాం అంటే ఆమె యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో. నువ్వు ఇలా చేయడం వల్ల, ఇలా కలవడం వల్ల ఆయన అంటున్నాడు, మిగిలిన వారు నాపై నిందలు వేస్తారు. ఈ సమయంలో వీళ్ళు కలుసుకున్నారా, ఇటువంటి సందర్భంలో వీళ్ళు కలుసుకున్నారా? అంటే కశ్యపుడికి ఎంత గొప్ప పేరు ఉంటే ఆ పేరంతా కూడా పోతుంది.
ఈ కార్యం వల్ల ఇటువంటి సమయంలో ఇంకా అంటున్నాడు చూడండి, ఈ సమయంలో భూతగణాలతో శివుడు తిరుగుతూ ఉంటారు. ఈ సాయ సంధ్య వేళల్లో మనం నిద్రపోకూడదు అని వాళ్ళు కూడా అంటుంటారు. ఎస్పెషల్లీ ఎటువంటి లైంగిక కార్యక్రమాల్లో అసలు పాల్గొనకూడదు అని అంటే యాక్చువల్లీ ఆ టైంలో శివుడు భూతగణాలతో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ భూతగణాలు శివుణ్ణి వేడుకుంటుంటాయి అన్నమాట. మాకు శరీరం కావాలి, మాకు శరీరం కావాలి, ఏదో ఒక శరీరం మమ్మల్ని ప్రవేశింప పెట్టండి అని చెప్పేసి వాళ్ళు లబో దిబో అని కొట్టుకుంటారు అనమాట. శివుడి చేత వేడుకుంటుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కావచ్చు, రాక్షసుల ప్రవృత్తితో మరణించిన వాళ్ళు, ఆ క్షుద్ర పూజలు చేసి మరణించిన వాళ్ళు అంతా భూతగణాలుగా వస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి శరీరం కావాలి ఇప్పుడు వెంటనే. వాళ్ళు శివుని ఆశ్రయిస్తారు పాపం. శివుడు అత్యంత దయామయుడు కదా. వాళ్ళని తన యొక్క భక్తితో వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో భూతగణాలు భగవంతుడిని విపరీతమైన ప్రార్థించినప్పుడు శివుడు ఆ సమయంలో ఎవరైతే ఇట్లా లైంగికంగా సమయ సందర్భం లేకుండా కలుస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అది ఆ ఆ కలయికలో భాగంగా ఒక ఆత్మని ప్రవేశింపజేస్తాడు అనమాట. ఆ భూత గణాల్లో నుంచి ఒక ఆత్మని పంపిస్తాడు అక్కడ. అందుకని కొన్ని సందర్భాలు అందుకే దానికి స్పెసిఫిక్ గా కూడా మనకి బ్రాహ్మణులు ముహూర్తం పెట్టడం కావచ్చు, అదే ఎటువంటి సందర్భంలో కలవాలి అనే పాయింట్ లో ఒకవేళ కలవాల్సి వస్తే వాళ్ళు ఏ భావంతో కలవాలి అని ఇన్ని రకాలటువంటి ఆ, మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మరి. ఎందుకని అంటే ఒక గొప్ప సంతానం, ఒక గొప్ప వంశం, తర్వాత ఆ, మంచి అంటే ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ఆత్మని ఎప్పుడైతే మన ద్వారా వస్తారో వాళ్ళు చేసే కార్యాలు అది మనకు కూడా ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. మనకు కూడా. సో ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు ఇప్పుడు కశ్యపుడు. ఇప్పుడు ఇటువంటి సమయం అందుకని ముహూర్తం కాలం కొద్దిగా వేచి ఉండు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో శివుడు భూతకణాలతో తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో ఎవరో ఒకరిని దాంట్లో ప్రవేశింపజేస్తారు రాక్షసుడు. అండ్ రెండోది, మూడు కళ్ళ శివుడు మనల్ని చూడగలడు. ఈ సమయంలో మనం కలవడం చూడగలుగుతాడు. ఒక విధంగా చెప్పాలంటే దితికి ఆ, వరస అవుతాడు అనమాట. దితి ఒక చెల్లెలు పేరు సతి. సో సతి యొక్క భర్త శివుడు. అని ఒక విధంగా భావ వరస అవుతాడు, బంధువు అవుతాడు దితికి. సో కాబట్టి శివుడు ఈ సమయంలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు కలవడం అతను చూడగలుగుతాడు ఈ సమయంలో. మూడు కళ్ళు ఉన్నాయి తను. ఆ, ఇటువంటి టైంలో మనకు కలిసినప్పుడు శివుడు అందరినీ సమానంగానే చూస్తాడు. కనుక ఆయన నుంచి మనం ఎటువంటి సహాయం కూడా మనం పొందలేము. అంటే ఈ టైంలో వీళ్ళు కలుస్తున్నారు కాబట్టి మన రాక్షసుల్ని మనం ప్రవేశింపజేయబడలేదు అని అనుకోడు. ఎవరైనా సరే ఆ సమయంలో అది బంధువా లేకపోతే తోటి వాడ కనుకోడు. ఎందుకంటే శివుడికి అందరూ సమానమే. కాబట్టి శివుడి నుంచి మనం ఆ, ఆ, మన సహాయం పొందలేము. అంటే మన రాక్షసుని ప్రవేశింప చేయకుండా ఉండలేము మనం. ఆయన్ని మనం వేడుకోలేము. మేము కలుస్తున్నాము, దయచేసి ఇటువంటి భూతగణాలను ఎవరిని కూడా అనుమతించొద్దు మా కలయికలు అని చెప్పేసి ఆయన వేడుకలు. ఎందుకంటే ఆయన అందరిని సమానంగా చూస్తారు. ఎవరు తప్పు చేసినా ఆ, అదేటువంటి శిక్ష ఆయన వేస్తాడు. అందుకని తెలివైన వాళ్ళు చాలా మంది శివుని ఎందుకు పూజిస్తారు, వాళ్ళ అజ్ఞానం తొలగించుటకు తెలివైన వారు శివుని పూజిస్తారు. తాను భూతగణమైనటువంటి తన భక్తులు తన భూతగణాన్ని తన భక్తులకి తన మోక్షం కూడా ఇవ్వగలుగుతాడు. అటువంటి రాక్షస ప్రవృత్తులను కూడా మోక్షం ఇవ్వగలుగుతాడు ఆయన. అంత గొప్ప గుణాలైనటువంటి శివుడు ఈ సమయంలో ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇది సరైన సమయం కాదు ఇది. సో అజ్ఞానులు మాత్రమే, ఎవరైతే ఇంకా శరీర భావన ఉన్న వాళ్ళు మాత్రమే శివుణ్ణి అగౌరవపరుస్తారు.
సో శివుడిని ఎవరు అగౌరవపరుస్తారు? ఎవరైనా సరే ఇంకా భౌతిక స్థితిలో, భౌతిక అంధకారంలో ఉన్నవాడు మాత్రమే శివుడితో అగౌరవపరుస్తారు. లేకపోతే ఆయన స్థానం పదిలమైంది, ఆయన స్థానం చాలా గొప్పది. శివుడి యొక్క ఆ, ఆయన శంభుతత్వం. శివుడు చాలా 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 గొప్పవాడు. ఇంకా చెప్పంటే బ్రహ్మ సైతం శివుణ్ణి అనుసరిస్తాడు. అయితే మరి శివుడిలో ఉన్నటువంటి తమోగుణ లక్షణాలు అంటే ఏంటి అంటే అవన్నీ లీలలో భాగమే. స్వతహాగా శివుడు తమో గుణంలో ఉండడు. కానీ తమో గుణాలు ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తిగా తాను ప్రవర్తిస్తాడు. కానీ లీలలో భాగంగా చేస్తాడు తప్ప శివుడు శివుడికి ఎటువంటి తమో గుణం అనేది ఉండదు. అఫ్కోర్స్ అది తమో గుణ అవతారం అయి ఉండొచ్చు. మనకి మూడు గుణావతారాలు ఉన్నాయి. సత్వగుణ అవతారం వచ్చి విష్ణు, రజోగుణ అవతారం వచ్చి బ్రహ్మ, తమో గుణ అవతారం వచ్చి శివుడు. కానీ శివుడికి తమో గుణం లేదు. కానీ తమో గుణం ఉన్న వాళ్ళని తాను గైడ్ చేస్తాడు. తమో గుణం ఉన్న వాళ్ళని తాను ఆకర్షించి వాళ్ళని భక్తులు చేసి వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తాడు అన్నమాట. సో ఆ విధంగా శివుడు గొప్పవాడు. అంతేగాని శివుడిలో తమో గుణం లేదు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కశ్యపుడు పూర్తి జ్ఞానంలో ఉన్నాడు. కశ్యపుడు పూర్తి జ్ఞానంలో ఉన్నాడు. కశ్యపుడు ఆ పరిస్థితుల్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు దితిని. సో దితి తన తను కూడా ఇటువంటి ఈ కామ ప్రేరణలో నుంచి బయటపడడానికి తాను తాను తన వంతుగా తాను సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మన్మధుడి ప్రభావం కారణంగా దితి కశ్యపుడితో కలవడం జరిగింది. సో ఎన్ని రకాలుగా కశ్యపుడు ప్రయత్నించినా కూడా సో దితి ఏం వినిపించుకోలేదు, ఏమి పట్టించుకోలేదు. సో కశ్యపుడితో కలవడం జరిగింది. సో దీన్ని బట్టి see, మనం కశ్యపుడిని కానీ దితిని కానీ వాళ్ళని అనే అర్హత కానీ అంటే అదే దితి ఇటువంటి ఒక కార్యం నిమగ్నమైంది అంటే వాళ్ళు దేవతల స్థానాల్లో ఋషి మునివర్యుల స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి నీచానికి ఒరిగడతారా? అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళేనా? లేదా వాళ్ళు చూడబోతే మనకంటే వీళ్ళు చాలా దిగజారిపోయారే అనేటువంటి ఆలోచన మనకి కించిత్ కూడా మనకి రాకూడదు అన్నమాట. ఇదంతా భగవంతుడి యొక్క లీలలో భాగంగా వీళ్ళందరినీ భగవంతుడు వాడుకుంటాడు అనమాట. ఆ వాడుకునే క్రమంలో మనకి నేర్పిస్తున్నారు అన్నమాట. ఈ ఈ కామ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది, దానివల్ల ఎటువంటి అనర్థాలు జరగబోతున్నాయి లేదా జరుగుతాయి, దీనివల్ల మన జీవితాలు ఎంత అస్తవ్యస్తం అవుతాయి, మన భవిష్యత్తు ఎంత దారుణంగా ఎంత గందరగోళం అవుతాయో. ఎన్ని లీల భాగవత లీలన్నీ కూడా దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనం వాళ్ళని ఉన్నతంగా చూడాల్సిందే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బ్రహ్మ ఏ విధంగా వాక్ తన సొంత కూతురు చేత ఆకర్షింపడ్డాడు. ఇక్కడ వాళ్ళ కుమారులు కూడా ఆయన ఏమి తప్పుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన స్థానం అలాంటిది. అందుకే వాళ్ళు అంటారు మేము ఈ విధంగా విన్నాము అంటారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరిని మనం తక్కువగా వాళ్ళని చూడడానికి లేదు వాళ్ళని. కానీ మనం ఈ ఈ ఈ సందర్భాన్ని, ఈ లీలని మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ అలిషటు వర్గాలు అలాంటి స్థాయి వ్యక్తుల్నే ఈ స్థితిలో పెట్టింది అంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా? కాబట్టి మన సాధనని, సేవని, భక్తుల సాంగత్యాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయం వాళ్ళ నుంచి మనం చూడాలన్నమాట ఇది. సో కాబట్టి మనం ఈ వీళ్ళని చూసి వీళ్ళ యొక్క లీలను చూసి పొరపాటును కూడా మనం వాళ్ళని అగౌరవపరచడం అనేది జరగకూడదు అనమాట. సో ఇప్పుడు తిథి కశ్యపుడిని కలవడం అనేది అనివార్యమైపోయింది. సో మిగిలిన ఏంటనేది రేపు చూద్దాం మనం. ఓకేనా? దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని కూడా చూస్తాం.
ग्रंथरा श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव की, गदर मरिणाम संकीर्तन की, पिता दो प्रेम